అందరికీ నమస్కారం. మజ్ను మజ్ను మేము ఆల్రెడీ టీం వరకు మేము ఆల్రెడీ లాస్ట్ సండే సెలబ్రేట్ చేసేసుకున్నాం సక్సెస్ని. అయితే టీంతో సరిపోదు. బోల్డ్ అనే ప్రాబ్లమ్స్ అంటే రిలీజ్కి ముందు మేము ఏవైతే చాలా విషయాలు భయపడ్డాం, వర్షాలు కానీ, సిటీలో ఉన్న పరిస్థితులు కానీ, మొత్తం స్టేట్ అంతా అన్ని చోట్ల రకరకాల సిచ్యువేషన్స్ గురించి వీటి గురించి విని అసలు ఈ పరిస్థితుల్లో ప్రేక్షకులు అంటే నిజంగా నేనైతే ఆ వర్షాల్లో బయటకు వెళ్ళి సినిమా చూడనేమో. సో అటువంటి పరిస్థితులు ఉంటే చాలా భయపడ్డాం టీం అందరం కూడా రిలీజ్ ముందు. అలాంటి సినిమాకి అటువంటి ఓపెనింగ్స్ ఇలాంటి ఇంత మంచి కలెక్షన్స్ ఇచ్చిన ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పాలి. లేదంటే మేము టీం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం, వాళ్ళందరినీ కలిసి థ్యాంక్స్ తప్పితే ఈ జర్నీ, ఈ సక్సెస్ కంప్లీట్ అయినట్టు కాదనిపించి మేమందరం కలిసి ఒక సక్సెస్ సెలబ్రేషన్ టూర్ ప్లాన్ చేసాం. అండ్ వైజాగ్, రాజమండ్రి, విజయవాడ అండ్ దెన్ సండే రోజు నైజాం ఏరియా. సో ఈ వీకెండ్ మొత్తం కూడా ఈ సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతాయి అండ్ మీ అందరితో కంటిన్యూ అవుతాయి. అండ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ మీడియా. అండ్ ఫస్ట్ నుంచి ప్రతి సినిమాకి సపోర్ట్ చేస్తూ వచ్చి ఈరోజు మజ్నూన్ కూడా ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళటంలో మాకు ఇంతగా హెల్ప్ చేసినందుకు టీం అందరి తరఫు నుంచి స్పెషల్ థ్యాంక్ యూ. అండ్ విచిత్రంగా మేము సినిమా మజ్ను రిలీజ్ అయ్యే ముందు యంగ్స్టర్స్కి బాగా కనెక్ట్ అయిపోతుంది, ఫ్యామిలీస్కి లేదంటే 40+ ఆడియన్స్ ఇమోషన్కి కనెక్ట్ అవ్వరేమో, లవ్ స్టోరీ కనెక్ట్ అవ్వరేమో, బట్ యంగ్స్టర్స్కి మాత్రం పిచ్చిగా నచ్చేస్తుంది అనుకున్నాం. రిలీజ్ అయిన తర్వాత ఏంటంటే కొంచెం స్ట్రాటజీ రివర్స్ అయింది. యంగ్స్టర్స్కి నచ్చేసింది, బట్ నాకు ఎక్కువ కాంప్లిమెంట్స్ అంటే ఒక 4 లైన్లో సినిమా ఎంత నచ్చిందో యంగ్స్టర్స్ చెప్తుంటే పెద్ద పారాగ్రాఫ్లు రాస్తూ 40+ పెద్దవాళ్ళకి ఎక్కువ నచ్చేస్తుంది. మరి ఐ థింక్ దట్స్ బికాజ్ విరించి రైటింగ్ వల్ల అనుకుంటా. లవ్ స్టోరీ చేసినా సరే పేరెంట్స్కి ఎక్కువ నచ్చే లవ్ స్టోరీ చేశాడు. సో యాజ్ ఎ టీమ్ మేమందరం కలిసి వీ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇటువంటి ఒక స్వీట్ సక్సెస్ని మా టీం అందరికీ ఇచ్చినందుకు. సో సీ యూ ఆల్ సూన్ ఇన్ థియేటర్స్. అండ్ ఆల్రెడీ మీ లోకల్ పేపర్స్లో అన్ని చోట్ల మా టూర్కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చే ఉంటాయి. సో వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ టు సీ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మద్ను, నేను అదే అంటున్నా, నాకు చాలామంది ఇప్పుడు జెంటిల్మెన్, కృష్ణగాడి లేదంటే భలే మగడే ఒక ఎక్స్ట్రీమ్ ఐడియా ఉంటాయి బేసిక్గా. కథ వెనక, స్క్రిప్ట్ వెనక ఒక ఎక్స్ట్రీమ్ ఐడియా ఉన్న ఫిల్మ్స్. మజ్ను కాన్షియస్గా ఫస్ట్ నుంచి మేము తీసుకున్న డెసిషన్ ఏంటంటే మిమ్మల్ని షాక్ చేయటమో, థ్రిల్ చేయటమో ఉద్దేశం కాదు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం మాత్రమే ఉద్దేశం. అండ్ బిగినింగ్ నుంచి సినిమా ఎండ్ వరకు ఒక స్మైల్ ఉంటుంది సినిమా చూసినంతసేపు హాయిగా. అండ్ నాకు ఫ్యామిలీస్తో వెళ్ళిన వాళ్ళు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసి దాని గురించి ఎంతగా చెప్తున్నారంటే అంటే మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కంప్లీట్గా యంగ్స్టర్స్ అందరూ మాత్రమే కనెక్ట్ అవుతారు ఆ లవ్ లెటర్స్కి కానీ, ఆ కాలేజ్లో ఉన్న ఎపిసోడ్స్కి కానీ వాటికి. నేను ఒక 40 మంది ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వెళ్ళాను ఫస్ట్ డే మార్నింగ్ షో. అండ్ 40 మందికి నచ్చింది, అందరికంటే ఎక్కువ నచ్చింది మా అమ్మకి. సో అంటే మనం ఎవరైతే నేను ఏజ్ గ్రూప్కి అయితే ఓకే పర్లేదు అంటారు, యంగ్స్టర్స్కి మాత్రం పిచ్చిగా నచ్చేస్తుంది అనుకున్నాను. యంగ్స్టర్స్కి చాలా నచ్చింది, బట్ వాళ్ళని మించి నేను ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయలేదో ఆ ఏజ్ కేటగిరీకి నచ్చడం ఈ సినిమా కొంచెం ఆశ్చర్యం వేసింది. బట్ ఎందుకో తెలియకుండా ఫస్ట్ నుంచి ఒక గట్ ఫీలింగ్ కూడా ఉంది సినిమా చేస్తున్నప్పుడే. ఒక్క చిన్న డబుల్ మీనింగ్ వర్డ్ కానీ, లేదంటే ఒక చిన్న ఇబ్బందికరమైన సిచ్యువేషన్ కానీ లేకుండా కంప్లీట్ నీట్గా నాకు యాక్చువల్లీ ఒక పెద్ద మెసేజ్ పెట్టి సినిమా ఎంత నచ్చింది వాళ్ళ వైఫ్కి, వాళ్ళ పిల్లలకి ఒక పెద్ద మెసేజ్ చెప్పి ప్రెస్ మీట్లో చెప్పచ్చు లేదో నాకు తెలీదు. ఆయన కింద ఒక పారాగ్రాఫ్ ఏంటంటే, సార్ ఐ థింక్ సెన్సార్ బోర్డ్ హ్యాస్ లాస్ట్ ఇస్ ప్లాట్ అని పెట్టాడు. దీనికి యూబై ఏంటండి, అసలు యూబై ఇవ్వడానికి రీజన్ ఏంటి? ఒక్క డైలాగ్ అసలు నాకు అర్థం కాలే, ఎలా వచ్చింది యూబై అని అడిగాడు. సో అటువంటి ఐ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్, నో ఆఫెన్స్ టు సెన్సార్ బోర్డ్. బట్ ఇలా ప్రతి వాళ్ళు సినిమా చూసిన వాళ్ళు, ఫ్యామిలీతో వెళ్ళిన ప్రతి వాళ్ళు ఫోన్ చేసి మెసేజ్లో చెప్తుంటే ఇంత క్లీన్ ఫిల్మ్ నవడేస్ ప్రతిదానికి సినిమాని సెల్ చేసుకోవడానికి ఏదో ఒక చిన్న టెక్నిక్లో, ఒక ఐటమ్ సాంగ్, ఒక డబుల్ మీనింగ్లో ఏదో ఒకటి వచ్చేస్తుంది, ఫైట్, కమర్షియల్ ఎలిమెంట్ ఏది లేకుండా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఎంటర్టైన్ చేయడం ఎలా సాధ్యం? ఎగ్జాంపుల్ మజ్ను. సో అదే ఆ నమ్మకం, ఫీలింగ్ సినిమా మొదటి రోజు చూసినప్పుడు వచ్చింది, అండ్ సినిమా మొదటి రోజు విన్నప్పుడు వచ్చింది, రిలీజ్ ముందు చూసిన రోజు వచ్చింది, అండ్
రిలీజ్ తర్వాత ఆడియన్స్తో చూస్తుంటే అందరూ అదే ఫీల్ అవటం చాలా గర్వంగా, చాలా సంతోషంగా ఉంది. ఈ కొత్త హీరోయిన్లు ఇంట్రడ్యూస్ చేయాలని కదా, అంటే అందరూ ఎవ్రీబడి కీప్స్ కంప్లైనింగ్ మనకి చాలా హీరోయిన్స్ తక్కువ, స్కేర్సిటీ అది ఇది అంటుంటారు. బోల్డ్ అంత టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు, మనం ఎవరో ఒకరు చేయకపోతే ఎలా స్టార్ట్ అవుతుంది. అండ్ కొన్ని సినిమాలకి నిజంగానే డెఫినెట్గా పాపులర్, మనం ఆల్రెడీ కొత్త వాళ్ళకి వెళ్ళలేం, కొన్ని సినిమాలకి వెళ్తేనే బాగుంటుంది. అలాంటి సినిమా మజ్ను. ఎందుకంటే నాకు ఇంకా గుర్తు, ఫస్ట్లో ఈ కథ విన్న వెంటనే కిరణ్ గారితో మాట్లాడుతున్నప్పుడు సేమ్ హీరో ఇద్దరు క్యారెక్టర్స్కి చాలా ఆల్మోస్ట్ ఇప్పుడున్న టాప్ ఫామ్లో ఉన్న ఇద్దరు యాక్టర్స్ల పేర్లు చెప్పారు. నేను వెళ్ళి మాట్లాడతాను, నేను తెచ్చుకుంటా, మీకేంటి ప్రాబ్లం అని చెప్పి కిరణ్ గారు చెప్పడం జరిగింది. బట్ మేము కాన్షియస్గా, నేను గీత గారు మాట్లాడుతూ, ఈ సినిమాకి చాలా సింపుల్ ఫిల్మ్ ఇది, చాలా ట్విస్ట్లు టర్న్లు కైండ్ ఆఫ్ ఫిల్మ్ కాదు. ఇది అందరూ కనెక్ట్ అయిపోవాలంటే ఇది ఆదిత్య అని నమ్మాలి, ఇది కిరణ్ అని నమ్మాలి, ఇది సుమా అని నమ్మాలి, ఇది పలానా యాక్టర్స్ వచ్చి చేస్తున్నారని కనుక చూస్తే ఇమోషన్ కనెక్ట్ అవ్వరు. ఇమోషన్ కనెక్ట్ అవ్వనప్పుడు ఏమీ ఉండదు. ఎందుకంటే సింపుల్ మన కలర్ఫుల్ సెట్లు లేదంటే డ్యాన్సుల మీద తీసే సినిమా కాదు ఇది. దీన్ని ఏం హోల్డ్ చేస్తుంది, అన్నీ టు పుట్ టుగెదర్ ఓన్లీ ఇమోషన్. సో దీనికి కనుక ముందు ఇమేజ్ లేని వాళ్ళైతే కనుక వీళ్ళు నిజంగా కిరణే, తను నిజంగా సుమానే అని నమ్ముతారని అనిపించింది. అండ్ మేమందరం టీం అనుకొని తీసుకున్న డెసిషన్. అండ్ ఈరోజు నేను నా కజిన్స్తో కానీ బయట ఎవరు మాట్లాడుతున్నా సరే నాకు మెసేజ్ల్లో కూడా కిరణ్ కూడా చాలా బాగా చేసిందండి అంటున్నారు. కిరణ్ బాగా చేసిందంటే కిరణ్ బాగా రాశాడు కదా అనుకుంటున్నాను నేను. సో సడన్గా గుర్తొస్తుంది కిరణ్ అన్నది మా సినిమాలో అను చేసిన రోల్. అంటే అంతగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోవడానికి కారణం అండ్ మజ్నుకి అలా పర్ఫెక్ట్గా కుదిరింది. అండ్ డెఫినెట్గా ఇంకోటి ఏంటంటే గర్వకారణం, ఇప్పుడు ఫేస్బుక్లో వాటిలో ఆ ట్రోల్ పేజెస్ అని చేస్తున్నారు ఈ మధ్య అందరూ. ఇంకోటి ప్రతి చోట ఇలా ముగ్గురు హీరోయిన్లు ఇయర్ ఇంట్రడ్యూస్ అయ్యారు నా ఫిల్మ్స్ అలా అంటే తెలియకుండా ఆ క్రెడిట్ తీసుకోవడం చాలా గర్వంగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే వాళ్ళ ముగ్గురు నా సినిమాకి ప్లస్ అయ్యారు, బట్ నేనేదో వాళ్ళ ముగ్గురిని ఇంట్రడ్యూస్ చేశానని చెప్తుంటే చాలా గర్వంగా. డెఫినెట్గా వీళ్ళు రేపు ఫ్యూచర్లో బోల్డెన్ సినిమాలు చేస్తారు, మన తెలుగు సినిమాలు మంచి యాక్టర్స్లు అవుతారు. సో నేను కూడా కొంచెం నేనే ఇంట్రడ్యూస్ చేశానని గొప్పగా చెప్పుకోవచ్చు కాబట్టి హ్యాపీగానే ఉంది. భయం వేస్తుందండి, అంటే ఒక్కొక్కటి పెరిగే కొద్దీ నాకు సమ్డే ఎంత సక్సెస్ అయినా ఐ నో సమ్డే ఇట్ విల్ స్టాప్, ఒక చిన్న బ్రేక్ పడుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఏదో బ్రేక్ పడుతుంది. సో అప్స్ అండ్ డౌన్స్ ఆర్ కామన్. సో బట్ మనకి చిన్నప్పుడు స్నేక్ గేమ్ ఉండేది ఫోన్లో, పాము పెద్దదయ్యే కొద్ది టెన్షన్ పెరుగుతుంటుంది తెలుసు కదా. సో హిట్లు వంతర ఒక పెరిగే కొద్దీ లెంత్ పెరుగుతుంది అండి. సో క్రాషింగ్ ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి. సో యాక్చువల్లీ సినిమా అంటే ప్రతి సినిమా ఇంతకుముందు వర్కౌట్ ఆన్ ఫిల్మ్స్ కూడా ఇంతే ప్రాణం పెట్టి సినిమా చేసాం, అయితే అన్ని పరిస్థితులు కుదరాలి. సో ఇదేంటంటే లాస్ట్ 4 ఫిల్మ్స్ మజ్నుతో సహా అన్నీ కుదురుతూ వచ్చినాయి కాబట్టి అంతగా సక్సెస్ అవుతున్నాయి. అండ్ నేను చెప్పిన స్నేక్ లెంత్ కూడా పెరిగిపోతుంది. సో డెఫినెట్గా ఏదో ఒక రోజు కొంచెం స్లో డౌన్ అవ్వాలి, సో భయం పెరుగుతుంది అంతే. అన్ని ప్లేసుల నుంచి బాగుందండి. అండ్ నిజంగా మాకు సర్ప్రైజింగ్ ఏంటంటే మేము ముందు రోజు ఈవినింగ్ వర్షం నేను 1 వీక్ ముందు నుంచి వర్షాలు పడుతున్నాయి, బట్ రిలీజ్ రోజు పొద్దున్న లేచేటప్పటికి అంతా తడిచి ముద్దయిపోయి ఉంది అండ్ పడుతుంది. అంటే కరెక్ట్గా రిలీజ్ రోజు మ్యాక్సిమం ఉంది వర్షం. ఆ 10 days ఆఫ్ మనకి అంటే డెఫినెట్గా భయం వేసిందండి. అంటే ఏంటంటే 100% చూసిన వాళ్ళకి బాగా నచ్చుతుందన్న నమ్మకం ఉంది. అండ్ ఏ రోజుకైనా సరే మజ్ను మంచి సినిమా అంటారని అన్న నమ్మకం ఉంది. ముందు అసలు ఇంట్లోంచి బయటికి రాలేని నేను కరెక్ట్గా పొద్దున ఎర్లీ మార్నింగ్ ఫ్యామిలీతో షోకి బయలుదేరుతూ టీవీ పెట్టి చూస్తే టీవీలో న్యూస్ ఛానల్లో అన్ని ఛానల్స్తో చెప్తున్నారు ఇంట్లోంచి బయటికి రాకండి అని చెప్పి. అంటే ఏంటి మన రిలీజ్ రోజు ఇలా స్టార్ట్ అయింది అని ఒక భయం, ఎవ్వరు ఇంట్లోంచి కదలకండి. అండ్ తెలియకుండా న్యూస్ ఛానల్లో కూడా మనకి ఏంటంటే కరెక్ట్గా వాటర్ ఎక్కడో చాలా ఫ్లో అవుతుంటే గ్రౌండ్ లెవెల్లో పెట్టారు కెమెరా. దానివల్ల అసలు పెద్ద రివర్ లాగా కనపడుతుంది అన్నమాట, చిన్న వాటర్ కూడా. అసలు ఇంట్లోంచి ఎవరు బయటకు కదలొద్దంటే నేను కొంచెం ఓకే అయితే ఇప్పుడు సర్లే తర్వాతైనా మన సినిమా డివిడీలో చూసినా అందరూ బాగుందంటారు అనుకున్నాను. విచిత్రం ఫస్ట్ డే ఈవినింగ్కి మొత్తం సునీల్ గారు అందరు ఫోన్లు డిస్ట్రిబ్యూటర్లు ఈ కెరియర్ బేస్డ్ ఓపెనింగ్ సార్ అన్నారు. అనగానే అసలు నాకు అర్థం కాలేదు, ఎందుకంటే పరిస్థితులు ఏంటి అది సో నాకు సాయంత్రం ఫోన్ చేసి చెప్పేటప్పటికి తెలియకుండా చాలా గర్వంగా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ సినిమా ఎలా చేస్తుంది, ఇలాంటి ఓపెనింగ్ తీసుకుని ఉంటే ఇది మామూలుగా అన్నీ మా సిచ్యువేషన్ ఐడియల్గా ఉండుంటే మజ్ను ఆ సినిమా క్యాలిబర్కి ఇంకా ఏ రేంజ్లో ఉండేది అనిపించింది. సో ఆ ఫీలింగే
చాలా పెద్ద సక్సెస్ అనిపించింది ఆ రోజు. ఐ థింక్ ఎవ్రీ రివ్యూర్ వాట్ దే రోట్ అబౌట్ మీ. అంటే ఇంతకుముందు సినిమాల్లో ఒక నా 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 పర్ఫార్మెన్స్ అని ఒక కేటగిరీ ఉంటుంది కదా రివ్యూస్లో, దాని గురించి ఒక 2 లైన్లు రాస్తే ఈసారి ఒక కంప్లీట్ పారాగ్రాఫ్ రాశారు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఐ థింక్ ఈజ్ అ హ్యూజ్. ఎందుకంటే నా పర్సనల్ కాంప్లిమెంట్స్ ఎన్నైనా ఉండొచ్చు, నా పర్సనల్ ఫోన్కి ఎన్నైనా రావచ్చు, బట్ ఎక్కువ మంది ప్రేక్షకులు చదివేది ఆ రివ్యూస్. ఆ రివ్యూస్లో కంప్లీట్గా పర్ఫార్మెన్స్లో ఒక యాక్టర్కి ఒక పారాగ్రాఫ్ ఇవ్వటం అన్నది నేను చూసిన రివ్యూస్లో లేదు. సో ఐ విల్ టేక్ ఇట్ యాజ్ అన్ ఆనర్. ముందు ఏదైనా ఇప్పుడు ఒట్టి ఉప్పు కారం తినలేమండి, దానికి ఒక కంటెంట్ ఉంటేనే దాని మీద ఉప్పు కారం చల్లితే అది టేస్ట్ అవుతుంది. సో ఆల్రెడీ విర్చికిరణ్ రాసిన డైలాగులు వెరించి క్రియేట్ చేసిన కంటెంట్ ఇవన్నీ ఉన్నప్పుడు దాన్ని కొంచెం పాలిష్ చేసి ఇంకొంచెం టేస్టీగా సర్వ్ చేయొచ్చు తప్పితే పర్సనల్ లెవెల్ కంప్లీట్గా నేను చేసుకోలేను ఏది కూడా. ఇప్పుడు నాకు చిన్న అయితే నువ్వు మాట్లాడితే నేను ఎడిటింగ్లో తీసేస్తాను అనుకోండి, నేను ఎక్కువ మాట్లాడితే ఎడిటింగ్ అంటే దాన్ని కొంచెం ఫన్లాగా వినపడేటట్టు కొంచెం మార్చగలను. అంటే ఆ మాడ్యులేషను, లాంగ్వేజెస్, మనం స్ట్రెస్ చేసే పాయింట్స్ ఏంటంటే కొంచెం ఉన్న జోక్ని ఇంకొంచెం ఎలివేట్ చేయొచ్చు తప్పితే బేసిక్ కంటెంట్ ఉండాలి కదా. సో ఆ కంటెంట్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి విరించి ఇంకా కిరణ్ దాన్ని కొంచెం చిన్న ఇంప్రూవైజేషన్ చేయగలిగాం. నాకు 3 years బ్యాక్ అసలు అయిపోయింది నా కెరీర్ అన్న టైంలో నాకు 2-3 ఫ్లాప్లు వచ్చినాయి. అందులో కూడా నా పర్ఫార్మెన్స్ ఉంది, బట్ సినిమాకి ప్లస్ అవ్వలేకపోయింది. సో సినిమాలో కంటెంట్ ఉంటే తప్పితే నా పర్ఫార్మెన్స్ యాడ్ అవ్వదు, ఏమీ చేయలేము అనమాట. బేసిక్ కంటెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ మజ్నుకి ఈరోజు స్ట్రెంత్ కూడా, ఈవెన్ తో చాలామంది పర్ఫార్మెన్స్ బాగుందని ఎన్ని ప్లస్ పాయింట్స్ చెప్పినా ఈ ప్లస్ పాయింట్లన్నీ కేవలం కంటెంట్ వల్లే ప్రేక్షకులను రీచ్ అవుతాయి. నాకు ఫస్ట్ చాలా క్యూట్గా అనిపించింది విరించి కథ చెప్పిన వెంటనే లవ్ లెటర్ అన్న కాన్సెప్ట్ అండి. లవ్ లెటర్ ఏంటి ఈ రోజుల్లో అంటే ఒక చాలా నాస్టాలజిక్గా అనిపించింది. అండ్ చాలామంది ఐ థింక్ నేను ఇందాక చెప్తున్నట్టు పెద్దవాళ్ళకి, మా అమ్మకి, వీళ్ళందరికీ సినిమా ఎందుకు నచ్చుతుందంటే ఈ లవ్ లెటర్ కనెక్ట్ ఇవన్నీ చాలా నాస్టాలజిక్గా ఫీల్ అవుతున్నారు అందరూ. అండ్ ఆ నావెల్టీ ఉంది కాబట్టి నాకు ఇమీడియట్ కనెక్ట్. అండ్ ఫస్ట్ టైం నాకు కథ చెప్పినప్పుడే అనుకున్నా ఆ లెటర్ని తీసుకొచ్చి ఈ అమ్మాయికి ఇవ్వడం ఏంటి, ఈ అమ్మాయి తెలిసిన తర్వాత ఈ అమ్మాయి లవ్లో పడిపోవడం ఏంటి, మళ్ళీ అదే లవ్ లెటర్ వల్ల ఆ అమ్మాయి గుర్తొచ్చి ఆ అమ్మాయికి వెళ్ళాలనిపిస్తుంది. సో తెలియని ఒక సింప్లిసిటీ, ఇన్నోసెన్స్ ఉంది, చైల్డ్ లైక్. అంటే మనలోని మేధావికి నచ్చే కథ కాదు, మనలోని చిన్నపిల్లోడికి నచ్చే కథ అది. సో ఇప్పుడు మనం రాజమౌళి గారి సినిమాలు తీస్తారు, మనం లాజిక్లు లేదని మనం చిన్నపిల్లలాగా సినిమా చూస్తాం, వండర్తో చూస్తాం కదా. అలాంటిది ఒక లవ్ స్టోరీ మనలోని చిన్నపిల్లలు కనెక్ట్ అవుతే ఎలా ఉంటుంది, అది మజ్ను. సో దట్ ఐ థాట్ ఆ హోల్ లవ్ స్టోరీ ట్రాక్ కానీ ఇవన్నీ దట్స్ ద మోస్ట్ నావెల్ అండ్ సిన్సియర్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఆయన హక్ చేసుకున్నారు ఫస్ట్ డే మార్నింగ్ షో ప్రసాద్స్లో. ఆయన మొత్తం ఫ్యామిలీతో అందరితో వచ్చారు. అండ్ నేను వెనకాల నుంచి చూస్తున్నాను ఎక్కువ. ఆయనే నాకు చాలా క్లియర్ వ్యూ కనపడుతున్నారు థియేటర్లో వచ్చినప్పుడు. అస్సలు ఫుల్గా క్లాప్స్ కొడుతూ నవ్వుతూ ఉన్నారు. అండ్ సినిమా అంతా నేను అంటే ముందు ఎక్కడి నుంచి రియాక్షన్ కనపడుతుంది కదా, సినిమా అవగానే వెళ్ళి కనపడాలా వద్దా నేను డిసైడ్ చేసుకుంటా. అంటే మనం ఇప్పుడు వెళ్ళాలా అవసరం లేదు అనుకుంటాం కొన్నిసార్లు, ఎందుకంటే మనకేమైనా డౌట్ ఉన్నప్పుడు. నేను థియేటర్ని ఎంజాయ్ చేయడం చూసిన తర్వాత అసలు ఫుల్ ఓవర్ కాన్ఫిడెన్స్తో సినిమా అయిపోయిన వెంటనే వెళ్ళిన వెంటనే హగ్ చేసుకొని అందరికీ బాగా నచ్చింది సినిమా. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ ఫస్ట్ సినిమాకి ఎంత భయం వేస్తుందో సెకండ్ సినిమాకి అంతకన్నా భయం వేస్తుంది రిలీజ్ ముందు. ఎందుకంటే సెకండ్ మూవీ సిండ్రోమ్ అంటారు కదా. సో రిలీజ్ అయ్యాక జనాలతో థియేటర్ పాటు చూసిన తర్వాత మీ అందరితో పాటు కలిసి చాలా హ్యాపీగా అనిపించింది. సో ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అందులో వర్షాలు ఉన్నాయి, ఈ స్టేటు ఆ స్టేటు 2 స్టేట్స్లో కూడా అంత వర్షాలు ఉన్నా కానీ థియేటర్స్కి వచ్చి జనాలు అంత బాగా ఎంకరేజ్ చేశారు మమ్మల్ని. సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో వర్షాల వల్ల ఇప్పటివరకు చూడలేని వాళ్ళు తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి మూవీ చూడండి. మీ అందరూ గ్యారంటీగా సాటిస్ఫై అవుతారు. మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కుర్రోళ్ళందరూ చాలా బాగుందని ఫోన్ చేశారు. దాంతోపాటు ఊరి నుంచి ఒక బస్సు వేసుకుని వెళ్ళారు అన్నమాట. మా అక్క స్కూల్ టీచర్గా వర్క్ చేస్తుంది. సో వాళ్ళందరూ కలిపి ఫ్యామిలీస్ అందరూ కలిసి వెళ్ళారు. వాళ్ళకి కూడా చాలా బాగా అనిపించిందంట. సో మళ్ళీ సండే వచ్చినప్పుడు మళ్ళీ అందరూ స్కూల్ బస్ తీసుకెళ్దామని మళ్ళీ అనుకుంటున్నారంట. అంత బాగా నచ్చిందంట వాళ్ళందరికీ. సో స్టూడెంట్స్తో పాటు టీచర్స్, లెక్చరర్స్ కూడా సినిమా ఎంజాయ్ చేస్తున్నారంటే బయట అందరి జనాలకి, అన్ని వయసుల వాళ్ళకి నచ్చింది. సో అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కాంప్లిమెంట్స్ అంటే అందరూ చాలా బాగా చెప్తున్నారు. టెక్స్ట్లో కానీ, ఫేస్బుక్స్లో కానీ, ఫోన్ చేసి కానీ
పెద్ద పెద్ద మెసేజ్లు పెడుతున్నారు, ఇవి నచ్చినాయి అని చెప్పి. లవ్ లెటరు, ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ, ఈ వెన్నెల కిషోర్ కామెడీ, మధ్య మధ్యలో నచ్చిన డైలాగ్స్ అన్నీ వరుస పెట్టి చెప్తున్నారు అనమాట. సో ఇంత డీటెయిల్గా వాళ్ళు గుర్తుపెట్టుకుని అన్నీ గుర్తుపెట్టుకుని చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్తున్నాను, నాని గారితో వర్క్ చేయడం అంటే నాకు రోజు కాలేజీకి వెళ్ళినట్టు ఉండేదన్నమాట. కాలేజీకి వెళ్ళి ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా ఇంటికి వచ్చేసినట్టు ఉండేది. అంటే ప్రొడక్షన్ సైడ్ నుంచి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేవు. సో నాని గారితో వర్క్ చేయడం ఏంటంటే ఒక ఫ్రెండ్తో వర్క్ చేసినట్టు ఉంది. సో సినిమా ఎంత బాగా రావడానికి, నేను అంత బాగా సీన్స్ అయ్యి వర్కౌట్ చేయడానికి కూడా నాని గారి హెల్ప్ చాలా ఉంది. సో ఆయనతో మళ్ళీ వర్క్ చేయాలని కోరుకుంటాను. సో అంత బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఆయన సపోర్ట్ యాక్చువల్లీ ఏంటంటే ఆయన చాలా కమిటెడ్, ఒక సినిమా లవ్వర్ యాక్చువల్లీ ఆయన. సో అలాంటి వాళ్ళతో ఎన్ని సినిమాలు చేసినా కానీ ఇంకా చేయాలనిపిస్తుంది అన్నమాట. నాకు ఒక ఆయనతో వర్క్ చేయడం అంటే ఒక మెమరబుల్, సేమ్ టైం ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట ఆయనతో వర్క్ చేయడం. అంటే టెన్షన్ లేదండి, ముందు నుంచి అనుకున్నది ఏంటంటే నాని గారితో ఆడియన్స్కి చాలా మంచి కనెక్షన్ ఉంది. సో ఆ కనెక్షన్ ఈ సినిమాతో కూడా ఆ కనెక్షన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది మంచి లవ్ స్టోరీ కాబట్టి నాని గారు ఇంకా బాగా తీసుకెళ్తారు జనాల్లోకి అనేది ఒక కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. సో ఆయన ఓకే అన్నాక స్క్రిప్ట్ నాకు ఇంకా చాలా హ్యాపీ. సో ఆయన చాలా డిఫరెంట్ సబ్జెక్ట్లే జనాల్లోకి తీసుకెళ్లారు. సో ఈ లవ్ స్టోరీని ఇంకా బాగా ఆయన తీసుకెళ్తారని అనుకున్నాను. సో దానివల్ల ఎటువంటి భయం అదేం లేదండి, అంత హ్యాపీగా జరుగుతుందని ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేశాను. పెద్ద బ్యానర్ అనగానే రిస్ట్రిక్షన్స్ ఉంటాయేమని భయపడతాం కదండి, ముందు అలాగే భయపడ్డాను. పెద్ద బ్యానర్ కానీ చాలా బాగా పబ్లిసిటీ చేస్తారు, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి. సో ఇవన్నీ చాలా హ్యాపీ మాట. సో కానీ ఏంటంటే నాకు వండర్ ఏంటంటే అసలు రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. నేను ఏది కావాలనుకున్నా చేశాను, అడిగిన టెక్నీషియన్స్ని, అడిగిన లొకేషన్స్ అన్నీ బాగా ఇచ్చారన్నమాట. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేనంత ఫ్రీడమ్ ఉంది నాకు ఈ సినిమాకి. సో దానివల్ల వాళ్ళకి ఎప్పుడు చాలా రుణపడి ఉంటాను, గీత గారికి, కిరణ్ గారికి. అమ్మాయిని చేజ్ చేయడం అండి, సెకండ్ హాఫ్ అంతా హీరో అమ్మాయి ఎక్కడికి వెళ్తే అక్కడ చేజ్ చేస్తూ ఉంటాడు. సో ఒకసారి నాని హీరో బ్యాకప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మాయి లిటరల్గా చేజ్ చేయాలన్నమాట. సో అప్పటి వరకు అతను థిమాటికల్గా చేజ్ చేస్తే ఇప్పుడు ఈ అమ్మాయి లిటరల్గా చేజ్ చేయాలి. సో ఆ చేజ్ చేయడం కూడా బైక్ చేజింగ్ ఆయనే నేర్పించారు, లవ్లో చేజ్ చేయడం కూడా సినిమాలో ఆయనే నేర్పించాడు ఆ అమ్మాయికి. సో అందువల్ల ఆ అమ్మాయి లిటరల్గా బైక్ మీద చేజ్ చేసి అతను ప్రేమ సాధించడం అనేది. అందరికీ నమస్కారం. Thank you so much for all your support and for making Majnu super successful. Accepting me in my debut film, I was initially very, very terrified and very scared. But all that fear is gone now. And I need all your support. We need all your support. Please continue to support Majnu and please continue to support me. Thank you so much. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి చైన్ పెట్టేస్తుంది, ఎందుకంటే ఫోన్లు తీసి అందరూ చాలా బాగుంది సినిమా అని చెప్పడం. సో అందరికీ థ్యాంక్ యూ అని చెప్పేసి బాగా ఇదైపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే పాత ఫ్రెండ్స్ ఉంటారు కదండి, మిస్ అయిపోయిన వాళ్ళు, లేకపోతే గొడవపడి వదిలేసిన వాళ్ళు, బంధువులు, అందరూ ఫోన్ చేసి సినిమా చాలా బాగుంది అని అంటున్నారు. సో వెరీ వెరీ హ్యాపీ. అంటే సినిమాలో మనం ఒక సినిమాకి అసోసియేట్ అవ్వడం అనేది దాని గురించి నేను వెయిట్ చేస్తున్నాను. అలాంటి టైంలో ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాతో అసోసియేట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏమాడాలో తెలియట్లేదు నాకు, బట్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్స్ టు నాని అండ్ వినించి గారు అండ్ గీత గారు అండ్ కిరణ్ గారు. చిన్న డైలాగు అంటే అది యాక్చువల్లీ ఆన్ సెట్ ఇంప్రూవైజ్ చేసిందండి, అది నాన్నగారే. బండి కొంచెం పక్కన పార్క్ చేసుకుంటావా అనేసి నాకు చాలా ఇష్టం. అండ్ చాలా ఉన్నాయండి డైలాగ్స్. అండ్ వెరీ హ్యాపీ. అండ్ మీరందరూ కూడా చూడండి, ఇంకా చూపించండి. అండ్ ఫ్యామిలీతో వెళ్తే ఇంకా సూపర్ ఉంటుంది. మా సినిమా ఇంత బాగా ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అలాగే సినిమా రిలీజ్ అవ్వ ముందు నుంచి రిలీజ్ అయ్యాక కూడా ప్రెస్ ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు ప్రెస్కి అందరికీ చాలా థ్యాంక్స్. నేను ఈ సినిమాని ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులు ఇందాక నాని చెప్పినట్టు వర్షాల్లో కూడా వచ్చి సినిమా చూశారు కాబట్టి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాకి మా టూర్కి వెళ్తున్నాం. వైజాగ్ నుంచి విజయవాడ వరకు రేపటి నుంచి 1వ తారీఖు వరకు వెళ్తున్నాము. వైజాగ్లో స్టార్ట్ అవుతుందండి. వైజాగ్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ దారిలో ఉన్న వేరే ఊళ్ళు కూడా చూసుకుంటా అక్కడి వరకు వెళ్తాం. వెళ్ళి అందరికీ థ్యాంక్స్ చెప్తాకి వెళ్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.